ఈరోజు ఈ లోకంలో మనం గమనించినట్లయితే, ఈ భూమి మీద పాడైపోయిన వస్తువులు బాగు చేసేవారున్నారు. పాడైపోయిన కార్లు బాగు చేసేవాళ్ళున్నారు. పాడైపోయిన లారీ, పాడైపోయిన సైకిల్, పాడైపోయిన ఇల్లులు కూడా రీమోడలింగ్ చేస్తున్నారు. కానీ పాడైపోయిన హృదయాన్ని బాగు చేసేవారు ఈ భూమి మీద ఒక్కడు కూడా లేడు. అంటే పాడైపోయిన హృదయాన్ని అంటే మనిషి త్రాగుడుకు బానిసయ్యాడు, వ్యభిచారానికి బానిసయ్యాడు, దొంగతనాలకి బానిసలయ్యాడు. ఈ లోకంలో ఉన్న ప్రతి వాటికి బానిసలై వాటిలో నుంచి బయటికి రాలేకపోతున్నాడు. ఇవి అన్నీ కూడా తన యొక్క జీవితాన్ని గాయపరిచినాయి. ఆ గాయాన్ని కట్టేవారు ఎవరు లేరు, ఆ జీవితాన్ని బాగు చేసేవారు ఎవరు లేరు. కానీ వాక్యంలో ఇలా ఉంది. చూద్దామా బైబిల్ గ్రంథం నుంచి కీర్తన గ్రంథం 147వ కీర్తన 3వ వచనంలో, గుండె చెదరని వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు. ఎవరంట వారి గాయాలను కట్టేది? యేసు ప్రభువారు, మన పరలోకపు తండ్రి. నీవు పడిన స్థితిలో ఉన్నప్పుడు నిన్నెవరూ చేరదీయలేరు. కానీ నువ్వు పడిన స్థితిలో ఉంటే చూసి నిన్ను చేరదీసేది ఎవరో తెలుసా? దేవుని సేవకు, దేవుని యొక్క బిడ్డలు, దేవుని ఎరిగిన వారు. నీ జీవితం పాడైపోతుంటే చూసి వారు చాలా బాధపడుతూ ఉంటారు. వారి జీవితం పాడైపోతుంది, ఎంత బాధాకరం, కుటుంబంలో నెమ్మది లేదు. వారి కోసం ప్రార్థన చేయడానికి ఎంతగానో ముందుకు వస్తారు. సేవకులుగా ఎంతోమంది త్రాగుబోతులుగా ఉన్నవారి కోసం, బాగా చెడిపోయిన వారి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. కానీ యేసు ప్రభు కూడా కోరుకునేది అది కదా. ఈ లోకంలో గుండె చెదరిన వారిని ఆయన బాగు చేస్తానంటున్నాడు, వారి గాయాలని కడతానంటున్నాడు. ఎందుకంటే వారిలో స్వస్థత లేదు, వారి నడినెత్తంతా కూడా వ్యాధి కలిగి ఉంది. వారి యొక్క నిజంగా వారి బాడీ అంతా కూడా గాయాలు, పచ్చికొండ్లు, అంటే పాపంతో నిండి ఉన్నారు. ఆ పాపము నుండి విడిపించగలిగిన వారు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. కానీ ఒక్కడే ఒక్కడు, ఆయనే యేసు ప్రభు. నజరేయుడైన యేసుక్రీస్తు నిన్ను నన్ను విడిపించి మనకి ఇలాంటి ఆనందకరమైన జీవితాన్ని ఇచ్చాడు. అలాంటి యేసు ప్రభు యొద్దకు నువ్వు రాగలిగితే ఈరోజు గుండె చెదిరిన నీ జీవితాన్ని, పాడైపోయిన నీ జీవితాన్ని, ఏ విధంగా ఈ భూమి మీద పాడైపోయిన వస్తువులు బాగు చేసి ఎవరు ఉన్నారో, పాడైపోయిన నీ హృదయాన్ని ఈ లోకంలో ఎవరు బాగు చేయలేరు. కానీ నువ్వు ఆయన యేసుక్రీస్తు యొద్దకు వస్తే నీ జీవితాన్ని బాగు చేయాలని ఆశపడతా ఉన్నాడు. ఈరోజు నీ జీవితాన్ని ఏసైకిస్తావా? దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.